ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న ఏపీ పవర్ న్యూస్ కు స్వాగతం. ప్రధాని మోదీ పాలనకు 12 ఏళ్లు పూర్తి సందర్భంగా ప్రత్యేక పూజలు. భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ బాధ్యతలు చేపట్టి 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా బుధవారం సబ్బవరం మండలంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. సబ్బవరం మండల కమిటీ ఆధ్వర్యంలో మండల అధ్యక్షుడు గొంప నరసింగరావు నాయకత్వంలో స్థానిక దుర్గాలమ్మ దేవాలయంలో ప్రధాని నరేంద్ర మోదీ పేరిట ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మోదీ దీర్ఘాయుష్తో పాటు ఆరోగ్యకరమైన జీవితం గడపాలని, భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ప్రార్థించారు. ప్రపంచ వేదికపై భారతదేశ ప్రతిష్టతను పెంచుతూ దేశాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పదంలో ముందుకు నడిపిస్తున్న ప్రధానమంత్రి మోదీకి కృతజ్ఞతలు తెలియజేశారు. దేశ అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం ఆయన అందిస్తున్న నాయకత్వం అభినందనీయమని నాయకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకుడు చొక్కాకుల వెంకట్రావు, కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు సరగడం శంకర్రావు, ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడు గుటివాడ సామ్రాట్ కుమార్, పెందుర్తి మార్కెట్ కమిటీ డైరెక్టర్ రెడ్డి రామునాయుడు, యువ మోర్చా సోషల్ మీడియా కన్వీనర్ ఆకాష్ కుమార్, ఐటీ సెల్ కో కన్వీనర్ ముండి ప్రభుకుమార్, ఎస్సీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు భూపతి అప్పారావు, మండలి ప్రధాన కార్యదర్శి మండల స్వామి చక్రవర్తి, మాజీ మండల అధ్యక్షుడు గల్లా శ్రీనివాస్, శ్రీకాంత్, రాజానా నాయుడు, నాగరాజుతో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు, పదాధికారులు మరియు మోదీ అభిమానులు పాల్గొన్నారు. అనంతరం దుర్గాలమ్మ దేవాలయ ప్రాంగణంలో శ్రమదానం నిర్వహించి పరిసరాలను పరిశుభ్రం చేశారు. నమస్కారం. మా జాతీయ పార్టీ ఆదేశాల మేరకు శ్రీ గౌరవ ప్రధానమంత్రి వర్యులు శ్రీ నరేంద్ర మోడీ గారు ఈ భారతదేశంలో ఎవ్వరూ కూడా ఇంతకాలం పనిచేసినటువంటి దాఖలాలు లేవు. 12 సంవత్సరాలు పూర్తి చేసుకొని ప్రపంచ దేశంలో ఒక ఆకర్షణీయమైనటువంటి వ్యక్తిగా, ఒక ప్రధానమంత్రిగా ఈరోజు ప్రపంచ దేశాలే ఈ భారతదేశం వైపు చూసేటట్టుగా ఆయన పరిపాలన దక్షత చూస్తూ ఉంటే మనకు అర్థమవుతా ఉన్నది. ఈరోజు ఈ కార్యక్రమం సబ్బవరం మండలంలో శ్రీ దుర్గాదేవి ఆలయంలో మా మండల అధ్యక్షులు శ్రీ గొంప నరసింగరావు గారి అధ్యక్షతన, అలాగే సెరగడం శంకర్రావు గారు మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేశారు. అలాగే ఇంకొక ముఖ్య అతిథులుగా మరి సామ్రాట్ కుమార్ గుటువాడ, అలాగే చాలామంది మరి ఈ కార్యక్రమానికి హాజరవ్వడం జరిగింది. ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాం ఈ 12 సంవత్సరాల నుంచి ఇది 3వ పర్యాయం ప్రధానమంత్రిగా ఆయన పరిపాలన చేస్తూ ఉన్నది. గతంలో ఎప్పుడు ఎవ్వరూ చేయలేని విధంగా ఈ రోజున ఈ పరిపాలన చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా పేద ప్రజలు, అణగారిన వర్గాల వారికి, అట్టడుగున్నటువంటి వర్గాల వారికి ఈరోజు పెద్దపీట వేస్తున్నటువంటి తీరును మనం చూస్తూ ఉన్నాం. మరి గతంలో కాంగ్రెస్ పార్టీ మరి ఏదైతే ఈ ఎన్ఆర్జీఎస్, ఎందుకంటే వలసలను అడ్డుకోవాలనే ఉద్దేశంతో ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం చాలా తక్కువ 100 రూపాయలు ఇచ్చినటువంటి పరిస్థితి మనం చూసాము ఎన్ఆర్జీఎస్ కూలీల వారికి. ఈరోజు దాన్ని మరి సుమారు అది 100 రోజులు ఇచ్చినటువంటి పరిస్థితి. ఈరోజు దాన్ని గౌరవ ప్రధానమంత్రి వర్యులు శ్రీ నరేంద్ర మోడీ గారు 120 రోజులు చేసినటువంటి సందర్భం మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ప్రతి పేదవాడిని ఆదుకోవాలి, ప్రతి రైతాంగాన్ని ఆదుకోవాలి, ప్రతి అట్టడుగునటువంటి ప్రతి వ్యక్తిని ఆదుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు 125 రోజులు 125 రోజులు పరిదినాన్ని పెంచి సుమారు ఈరోజు నేను అడిగాను ఎన్ఆర్జీఎస్ కూలీల వాళ్ళని, నెలకి ఆన్ యావరేజ్ రోజుకి 250 రూపాయల నుంచి 300 రూపాయల వరకు మనకు వస్తూ ఉన్నది. అంతేకాకుండా ఇంకొక గొప్ప విషయం ఏంటంటే ఈ 15th ఫైనాన్స్ ఏదైతే ఉందో గతంలో ఉన్నటువంటి గవర్నమెంట్లు ఆ రోజు పెర్ హెడ్ 80 రూపాయలు ఇచ్చినటువంటి పరిస్థితి.
ఈరోజు నరేంద్ర మోడీ గారు ఆ తాలూకా గ్రామీణ ప్రాంతాలని మనం అట్టడి ఉన్నటువంటి ప్రాంతాలని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఈరోజు మరి ఆ 15th ఫైనాన్స్ ఏదైతే ఉందో అది జనాభా లెక్కల ప్రకారంగా ఒక వ్యక్తికి సుమారు 425 రూపాయలు ఇస్తూ ఉన్నది. సపోజ్ మా గ్రామంలో 4000 మంది జనాభా ప్రకారంగా ఉంటే అది సుమారు సంవత్సరానికి 17 లక్షల రూపాయలు సుమారు వస్తూ ఉన్నది. అది ఎందుకంటే ఆ గ్రామం బాగుపడాలి. ఎందుకంటే గ్రామీణ ప్రాంతాలు మరి వేరే అవకాశాలు లేవు. గ్రామీణ ప్రాంతాలు ఏ విధంగా సరే ఆదుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు మరి ఆ 15th ఫైనాన్స్ ఏదైతే ఉందో ఫెర్ హెడ్ మరి ఈరోజు సుమారు 425 రూపాయలు ఇస్తూ ఉన్నారు. అంతేకాకుండా ఈరోజు మనం రోడ్లు చూస్తూ ఉన్నాం. శుభ్రంగా మనం ఈ తాలూకా ప్రాంతానికి వస్తే ఈ సబ్బవరం మండలంలో అత్యాధునికమైనటువంటి 3 యూనివర్సిటీలు మన పక్కనే. ఎందుకంటే సబ్బవరం మండలంలో కేంద్ర యూనివర్సిటీలు 3 ఇవ్వడం చాలా గొప్పతనం. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి లా యూనివర్సిటీ కానీ, మ్యారీటైమ్ యూనివర్సిటీ కానీ, అలాగే పెట్రోలియం యూనివర్సిటీ కానీ ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. కూతవేటు దూరంలో ఈరోజు ఈ మారుమూల గ్రామానికి, ఈ మారుమూల ప్రాంతానికి 3 యూనివర్సిటీలు వచ్చాయంటే దానికి కారణం మరి శ్రీ నరేంద్ర మోడీ గారు, భారతీయ జనతా పార్టీ అని చెప్పక తప్పదు. అంతేకాకుండా మనం చూస్తూ ఉన్నాం ఈ హైవేలు. గతంలో హైవేలు మనం చూసాం. ఎందుకంటే ఒక 100 కిలోమీటర్ల దూరం ప్రయాణించాలంటే ఎంత కష్టపడేవారమో మన కళ్ళెదుటిని చూసాం. మనం ఆ రోడ్ల మీద ప్రయాణించాం. ఆ గతము తెలుసు. ఈరోజు ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితి మనం ఏ విధంగా 100 కిలోమీటర్ల దూరం ఈరోజు సుమారు ½ అన్ అవర్లో, సుమారు 1 గంటలోనే వెళ్ళే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి అంతేకాకుండా భారతదేశం మొత్తంలో ప్రతి గ్రామానికి కూడా, ప్రతి మారుమూల గ్రామానికి కూడా ఈరోజు రోడ్లు కానీ అనేక విధాలుగా అభివృద్ధి పరుస్తున్నటువంటి శ్రీ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి గారికి ఆ దుర్గామ్మ తల్లి, ఆ దుర్గాదేవి తాలూకు ఆశీస్సులు మెండుగా ఉన్నాయి. ఆయనకి మంచి ఆరోగ్యం ఇవ్వాలి. ఒక 2 పర్యాయాలు ఈ దేశానికి ప్రధానమంత్రిగా ఉండాలి, ప్రధానమంత్రి అవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ తాలూకా మా భారతీయ జనతా పార్టీ సబ్బవరం మండలి నుంచి వచ్చినటువంటి ప్రతి వ్యక్తికి, అలాగే ప్రెస్ వారికి కూడా మరొకసారి ఈరోజు మా రాష్ట్ర జాతీయ పార్టీ ఆదేశాల మేరకు శ్రీ మాన్య ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రధానిగా ఎన్నికైన తరుణంలో 12 సంవత్సరాలు పూర్తి చేసుకొని ఇప్పటి వరకు భారతదేశ చరిత్రలో అత్యధిక కాలం పూర్తి చేసినటువంటి శ్రీ నరేంద్ర మోడీ గారికి ఆయుర ఆరోగ్యాలతో ఎప్పుడు ఉండాలని. ఎందుకంటే ఆయనకి ఐశ్వర్యం మీద మొక్కు ఉండదు. ఆయనకి ఆరోగ్యం ఉంటే చాలు. దేశాన్ని సుపక్షంగా ఎంతో ఉన్నతిగా తీసుకెళ్తున్నారు. ఆయనకి ఈ దుర్గమాంబ ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలని ఆయనకి ప్రత్యేక పూజలు చేయించాం. అలాగే ఈ కార్యక్రమానికి మా మండలంలో ఉన్నటువంటి నాయకులు చొక్కక వెంకటరావు గారు, అలాగే శరణం శంకర్రావు గారు, అలాగే రెడ్డి రామనాయుడు గారు, సామ్రాట్ కుమార్, ఇంకా మా ప్రధాన కార్యదర్శి అందరూ కూడా హాజరయ్యారండి. ఈ కార్యక్రమం ఎంతో చక్కగా జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా చొక్కక వెంకటరావు గారిని